ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ గ్రాండ్ ఓపెనింగ్ డిసెంబర్ 14న హన్మకొండలో. నమస్తే. ఈరోజు రమగారు నేను కలిసి ఎదిలాబాద్లో ఉన్నటువంటి గోదా సమేత రంగనాయక స్వామి ఆలయంలో ఉన్నాము. ఆలయ చరిత్రలు ఎప్పుడూ కూడా మనం స్టూడియోలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము. కాకపోతే ఎప్పుడు అలానే కాకుండా ఒకసారి డైరెక్ట్గా ఆలయం దగ్గరకు వచ్చి ఇక్కడే కూర్చొని స్వామివారిని దర్శించుకొని తల్లిని దర్శించుకొని ఆలయం సంబంధించిన చరిత్ర కావచ్చు పురాణం కావచ్చు మాట్లాడుకుందాం అనిపించింది. ఏమంటారు రమగారు? తప్పకుండా గోదాదేవి చూడు ఎంత ముచ్చటగా ఉన్నారు. తిరుమలలో ఈ ధనుర్మాస కాలంలో స్వామివారు మలయప్ప స్వామివారు చిలుకను పట్టుకుని ఊరేగుతారు. ఓకే. ఊరేగింపుల్లో స్వామివారి అమ్మవారి దీనికోసం అనమాట గోదాదేవికి గుర్తుగా ఓకే చిలుకని పట్టుకుంటారట. ఓకే. కాదు రమ్మగారు, ఇప్పుడు తిరుమలలో సుప్రభాతానికి బదులు ప్రతిరోజు పాసురం వినిపిస్తారు కదా, తిరుప్పావే వినిపిస్తారు. ఇది ఈ పురాతన దేవాలయాల్లో ఇది ఒక పద్ధతి ఉంటుంది. మట్టసంగా ఉండదు గుడి అంటే. మనకి ఇప్పుడు ఇటీవల కాలంలో కట్టిన దేవాలయాల్లో ఈ విధానం కనిపించచ్చు. మనం ఒక మెట్టు ఎక్కుతున్నాం కదా, మెట్టెక్కి వెనకాల భాగం ఎత్తుగా, ముందు భాగం లోతు, వెనక భాగం కొంచెం ఎత్తు. ఏమిటో చరిత్ర వాస్తా అంటే మీరు అన్నట్లు పురాతన ఆలయాలకు మాత్రమే ఇలాంటి కొన్ని చోట్ల పాత వాస్తుని పాటించే వాళ్ళు అట్లా. దేవాలయాల వాస్తు బాగుంది కదా, చాలా బాగుంది. ప్రాంగణం కామ్గా ఉంది, ప్రశాంతంగా. ఈ చుట్టూతా మండపాలు ఉండటము ఇది కూడా పాత పద్ధతి. ఒక ఎత్తు వచ్చింది చూడు, మళ్ళా అటు మెట్లు దిగేస్తామన్నమాట మనం. ఓకే. అబ్బా రోలు రమ్మగారు, రోలో ఇక్కడ ఏం చేసేవారు మరి, ఒక రాయి మీద ఉంది. మళ్ళీ ఇప్పుడు మెట్లు దిగి వెళ్ళిపోతాను చూడు, వెనక భాగం ఎత్తు. హైదరాబాద్ చుట్టుపక్కల పురాతన కొన్ని దేవాలయాల్లో ఈ ధోరణి ఇది కనపడుతుంది, ఈ రకమైన విధానం. ఏదో స్తూపం వేశారమ్మా, వెళ్దాం పద అటు. అంటే మనకి కొన్ని భద్రాచలంలోనూ అక్కడ కనపడుతుంది ఇలా స్తూపం. అంటే స్తూపం ఇవి రామకోటి స్తూపము, లేకపోతే ఎవరైనా గురువు గారి కోసం కట్టారో చూద్దాం, ముందుకెళ్తే మనకి తెలుస్తుంది. మనకి ఆలయాల్లో ఇది కనపడుతుంది. పెద్ద జీయర్ స్వామివారు, ఇప్పుడు చిన్న జీఎం గారు ఉన్నారు కదా, చిన్న జీయర్ స్వామివారు వారి తాతగారు పూర్వులు, అంతకంటే ముందున్న గురువు గారు స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం అని యజ్ఞాలు చేసేవారు. అప్పుడు ఒక పద్ధతి నడిచేది. అలా చోట ఇట్లా స్తూపం వేసేవారు అనమాట. జనరల్ బజార్ లో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో కూడా ఉందట. ఇక్కడ కూడా ఇది 79లో వేసిన స్తూపం. స్వామివారి చూడు ఎంత చక్కగా ఉన్నారు, బాగుంది కదా. మనకి ఇవి పురాతన దేవాలయాల్లో కనిపిస్తాయి. ఇలాంటి స్తూపాలు పెట్టడానికి ప్రత్యేకమైన విశిష్టత చేసి చాలా రోజులు ఇక్కడ 3 రోజుల క్రతువులు అట్లా క్రతువులు చేసి దాన్ని నిలబెడతారనమాట. ఇక్కడ ఒక పెద్ద క్రతువు జరిగిందంటే దానికి ఆలయం బలం పెరుగుతుంది. మనం అట్లా చూస్తాం. మీరు భద్రాచలంలో గమనిస్తే 3 స్తూపాలు కనిపిస్తాయి. అందులో మన ఈ రామకోటి రాస్తారు, రామకోటి స్తూపం ఉంటుంది. ఆ స్తూపాల్లో ఒకటి తాతగారు రాసిన దాశరథి శతకం. అట్లా ఇది పురాతనమైన పద్ధతి. ఇప్పుడు దీన్ని బట్టి ఆలయం యొక్క ఎంత పురాతనమైంది అనేది, దాని లైఫ్ ఎంత పెరుగుతుంది, ఆలయం తాలూకు పవిత్రత శాంక్టిటీ అవి పెరుగుతాయి. అదే అదే ఇక్కడ ఒక ఎంత పెద్ద యజ్ఞము అవి జరగటము విశేషం కదా. అవును. స్థలం ఉంది ఇది చక్కగా ఇది వేసుకోవటానికి. అవునవును స్థలం ఉంది. కొబ్బరికాయలు కట్టారు, ముడుపులు కట్టి ఉంటారు. ఏవో రాశారు, చూద్దాం చూడు పేర్లు. తమ పేరు రాసింది విప్తారు కాబోలు. టైము సంవత్సరం కూడా వేశారు.
ప్రతి దాని మీద వాళ్ళ పేరు సంవత్సరంతో సహా వేసుకున్నారు. అంటే ఇక్కడ లోకల్ పద్ధతి ఉంటుంది. అంటే విప్పుతారో లేకపోతే కట్టిన రోజు అలా పెట్టుకున్నారేమో రమ్మగారు. డెఫినెట్ గా తీసుకెళ్తారు, మళ్ళీ వెనక్కి వెళ్ళటము తీసుకెళ్ళటము ఏదో ఉంది. ఎందుకంటే క్లియర్ గా ఏ రోజు కరెక్ట్ ఎందుకో తెలుసా, అన్ని 24 అనే ఉంది. కొన్ని 23 కూడా కనిపించినాయా? ఇక్కడ 23 కనిపిస్తుంది. ఇదిగో చూడు 11/3/23 ఎవరిదో పేరు కూడా ఉంది క్లియర్ గా. ఏడాది లోపల 2 ఏళ్ల లోపల వాళ్ళు అనుకున్న మొక్కులు తీరిపోతే ఇక్కడే ఆ కాయ కొట్టడము ఏదో విధానం ఉంటుంది. కరెక్ట్. जयप्रकाश नामधेयस्य सह कुटुंबस्य हरिजगोत्रोद्भवस्य नरसिंह भट्ट नामधेयस्य उदयश्री नामदेवत्याः सह कुटुंबस्य विष्णुचित्तनोजायै गोदायै नित्यमंगलम श्रीमद्यै विष्णुचित्तार्यमनो नंदन हेतवे नंदनंदन सुंदर्यै गोदायै समानं भवति यदाय पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति गोदादमेतमन्नार रंगनायक स्वामी परिपूर्ण कृपा कटाक्ष सिद्धिरस्तु। ఖచ్చితంగా జరుగుతుంది, మీ కోరిక నెరవేరుతుంది. దర్శనం కూడా అయిపోయింది కదా రమ్మగారు. బా ఎంత బాగుంది తల్లి కదా. నేను 4 ఏళ్ల క్రితం వచ్చాను. అవునా? 4 years బ్యాక్ చూసాను నేను. ఈ అమ్మవారి కథ విన్నాక తప్పకుండా మనం సుమన్ టీవీలో చూపించాలనిపించింది. అవును. మనం చాలా ప్రఖ్యాతమైన కథ ఒకటి ఉంది మనది, అమ్మవారి చేతికి గాజుల కథ. అవును. ఆ గాజుల కథకి బాగా దగ్గరగా ఉన్న కథా విశేషం ఈ అమ్మవారి దగ్గర కూడా ఉంది. అయితే రంగనాయక స్వామి దేవస్థానం అని చెప్పినా కూడా ఇక్కడ మెయిన్ గోదాదేవే, ఆమె ఈ గుడిని కట్టించుకుందని చెప్తున్నారు. ఇది దాదాపు 700 సంవత్సరాల క్రితమట. ఈ దేవాలయాన్ని స్థాపించిన వారు, అసలు మొదట ప్రతిష్ఠ చేసిన వారు దేశికర్లని, మన ప్రాంతం వారు కాదు, వీడు తమిళనాడు వైపు నుంచి వచ్చారు. అయితే ఆయన అమ్మవారిని కూతురుగా భావించేవారు. ఆయన్ని భార్యని అమ్మ నాన్న అనేదట గోదాదేవి. వాళ్ళతో తిరుగుతూ ఉన్నట్టుగా ఉండేదన్నమాట. ఈ ప్రాంతానికి వచ్చి పక్కన ఒక వేణుగోపాల స్వామి దేవాలయం, మనం కూర్చున్న దేవాలయం కంటే కూడా ఇంకా పురాతనమైనది. ఆ దేవాలయంలో అర్చకత్వానికి ఉన్నారు వీరు. దేశకర్లు అంటే వైష్ణవులు. అదే. అయితే ఆయన అర్చకత్వం చేస్తున్న రోజులు అమ్మవారు ఆయనతో పాటు కలిసి తిరుగుతూ, నాకు ఇక్కడ ఒక దేవాలయం కావాలి నాన్న అని అడిగేదట. అడుగుతుంటే ఇది మన ప్రాంతం కాదు,
ఇక్కడ ఎందుకమ్మా అంటే నాకు ఇక్కడే ఉండాలనుంది, నాకు ఇక్కడ దేవాలయం కావాలని. ఆవిడ నీకెందుకు నేను ఏర్పరుస్తానని ఈ ప్రాంతంలో ఉన్న ధనికులకి స్వప్నంలో ఆదేశం ఇచ్చిందట ఆ తల్లి. ఇక్కడ ఒక వేణుగోపాల స్వామి గుడిలో అర్చక స్వామి ఆయన ఇక్కడ నా కోసం గుడి కడతాడు, ఆ గుడికి సహాయం చేయమని వాళ్ళంతట వాళ్ళే సహాయం చేసి ఈ దేవాలయం నిర్మించారు. 700 సంవత్సరాలు అయింది. మనకు ఆలయ నిర్మాణం కూడా చాలా పురాతనంగా కనపడుతుంది, ఎక్కడ సిమెంట్ ఛాయలు లేవు, అంతా రాతి కట్టడంగా కనిపిస్తుంది. మనకి శ్రీ విల్లిపుత్తూరులో అంటే గోదాదేవి జన్మస్థానమైన విల్లిపుత్తూరులో స్వామివారు అంటే రంగనాథులు రంగనాయకుడు అని చెప్తారు. అమ్మవారు రంగనాయకి, రంగనాథుడు అక్కడ రంగనాయకుడుగా ఉంటాడు. వీరిద్దరు పక్కపక్క నుండి విష్ణు చిత్తులు కూడా, గోదాదేవిని తండ్రి కూడా పెరియాళ్ళవారు అంటారు, విష్ణు చిత్తుల వారు కూడా ఒకే చోట వాళ్ళు ముగ్గురు నిలబడి ఉన్నట్టుగా అక్కడ దర్శనమిస్తారు. అదే దర్శనం మనకి ఇక్కడ లభిస్తుంది. విష్ణు చిత్తుల వారు మధ్యలో స్వామివారు, కుడివైపు గోదాదేవి నిలబడి ఉన్నట్టుగా ఉన్న ఏక శిల మీదే ముగ్గురు విడివిడిగా ప్రతిమా విశేషాలు మనకు కనిపిస్తాయి. చాలా వింతైన విషయం, ఒక కథ ఉంది ఇక్కడ. అయితే అమ్మవారట ఇక్కడ స్వప్నాల్లో కనపడ్డము అవి ఎక్కువట. విడిగా కూడా ఆమె రోజు సంచారానికి వెళ్తుందని, ఆమె దేవాలయం నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక సుగంధం వ్యాపిస్తుందని ఇక్కడ అని చెప్తున్నారు. విశేషంగా ఇలా సంచారానికి వెళ్ళడం అంటే ఆమె స్వయంగా దేవాలయం కోరుకున్నది కాబట్టి అలా ఉండుండొచ్చు. అయితేనట ఇక్కడ జాతర జరిగిందట అప్పుడు 600-700 సంవత్సరాల క్రితం. జాతర జరిగితే ఒక గాజులు ఆయన దగ్గరికి వెళ్ళి, చిన్నపిల్ల ఒక పాప గాజులు వేయించుకుని ఈ దేవాలయంలో అర్చకులు ఉన్నారు కదా, నేను వాళ్ళ అమ్మాయిని డబ్బులు ఆయన దగ్గర తీసుకోమని చెప్పిందట. తీరా వీరికి అప్పటికి సంతానం లేదు, ఆడపిల్లలు లేరు, మగపిల్లలు ఉన్నారేమో. ఆ గాజుల అబ్బాయి వచ్చి చెప్పాడట, వాళ్ళ అమ్మాయికి మీ అమ్మాయికి గాజులు వేసాను అనేసరికి నాకు ఆడపిల్లలు లేరు, మా అమ్మాయి కాదన్నట. చుట్టాలు వాళ్ళు చాలా మంది వచ్చారు, బంధువు వస్తారు కదా బంధువులు ఈ జాతరలకి, అందరి గాజులు చూపిస్తే ఏ పిల్ల కాదు, నేను వేసింది అమ్మాయి కాదన్నట. మరునాడు ఉదయం అమ్మవారి విగ్రహానికి లోపల స్వరూపానికి గాజులు కనపడ్డాయి. అద్భుతమైన విషయం కదా. అయితే ఆ గాజులు ఆయన సంతోషంతో అమ్మవారికి బంగారు గాజులు చేయించారట. ఆ 600-700 సంవత్సరాల నాటి గాజులు ఇప్పటికీ అమ్మవారి చేతికి ధరించే ఉన్నారు. మరి ఇక్కడ కనపడుతూ ఉంటుంది అమ్మ. అయితే ఆమె కోరుకున్నది కాబట్టి స్వామివారితో సహా వారిని చేయించారు. విశేషంగా ఏంటంటే ఇలాగా మామగారు అల్లుడు కూతురు ఒకే శిల మీద ఉండటం చాలా ప్రత్యేకం. మామగారు ఉన్నారు, అల్లుడు ఉన్నారు, పక్కన కుమార్తె ఉన్నారు. అమ్మవారు బాగా ఇక్కడ ఏంటంటే కోరిన కోరిక, ధర్మబద్ధమైన ప్రతి కోరికని ఇక్కడ తీరుస్తుందట ఆమె. మీకు గుర్తుందా, ప్రధాన అర్చకులు చెప్తున్నారు 99% ధర్మబద్ధమైన కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎక్కడైనా మీకు దేవాలయంలో మనం సరైన కోరిక కోరాలి అంతే. అది అయితే ఈ దేవాలయం లోపల నడుస్తున్నా తిరుగుతున్నా ఎంతో ప్రశాంతంగా ఉంది. పూర్వకాలపు ధ్వజస్తంభము, తర్వాత గోపురం, గాలి గోపురం. ఆలయం కూడా ఒక చతుర్మధ్యంగా చతురస్రాకారంలో ఉన్నట్టు, వెనక భాగం కొంచెం ఎత్తుగా పూర్వకాలపు వాస్తు ప్రకారం ఉన్నది. అత్యంత పురాతనమైన దేవస్థానాలు హైదరాబాద్ చుట్టూతా ఉన్నవి చూడాలన్న మన కోరికకి మొట్టమొదట రాయి ఇక్కడ ఆదిలాబాద్ రంగనాయక స్వామి దేవస్థానంలో ఈ రోజున ధనుర్మాసానికి ఒక 10 రోజులు ముందుగా దగ్గరలో ఉన్న ఒక 15 రోజులు అటు ఇటుగా. సో ఈ 10-12 రోజుల ముందే ఒక 2-3 దేవాలయాలు దర్శనం చేయాలన్న కోరిక తీరింది. అమ్మవారికి విశేషమైన స్వరూపం మనం ఇక్కడ చూస్తాం. గోదాదేవి ఏమిటంటే స్వయంగా స్వామివారిని వివాహం చేసుకోవటం కాదు, తను వేసుకుని దండలు, తను విడిచిన మాలలిచ్చి ఆయనకి ప్రీతి కలిగించి ఆయనలో ఐక్యమైనటువంటి 12 ఆళ్వార్లలో ఒకతైన గోదాదేవి రేపు ధనుర్మాసంలో ప్రతిరోజు ఒక పాసురంతో స్వామివారిని మేల్కొల్పుతుంది. ఈ నెల రోజులు ఆమెదే సేవాకాలం అంతే. ఆమె నడిచిన దారిలోనే భక్తులందరూ నడుస్తారు. ఇక్కడ ఈ దేవాలయానికి కూడా మన ఇది ఒక చిన్న పల్లెటూరుగా ఉంది ఆదిలాబాద్. ఇది వరకు లక్ష్మీనారాయణపురం అనేవారట. మెల్లిగా రాయపురం, క్రమంగా గవర్నమెంట్ మళ్ళీ అన్ని మారి 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 మొత్తానికి నిజాం కాలంలో ఆదిలాబాద్గా మారింది. మనకి ఘట్కేసర్ నుంచి కొంచెం దగ్గర. హైదరాబాద్ వాస్తవ్యులందరూ విశేషంగా దర్శించవలసిన, హైదరాబాద్ నుంచి 1-1.5 ప్రయాణం చేస్తే సరిపోతుంది. చాలా బస్సులు, ఆటోలు, ట్రాన్స్పోర్టేషన్ అనేది బాగుంది, సులువైంది కాబట్టి అంటే ఆల్రెడీ చూసిన వాళ్ళు చూసినట్టు, చూడని వాళ్ళు చూడవలసిన క్షేత్రమైన ఇది ఖచ్చితంగా చెప్పాలి. అయితే ప్రతి నెల మొదటి ఆదివారం నాడు సుదర్శన హోమం జరుగుతుందట. అధ్యయనోత్సవాలు, పవిత్రోత్సవాలు విశేషంగా చేస్తారు. ఈ మన ధనుర్మాసము అత్యద్భుతమైన సేవాకాలాలు నడిస్తే ఉత్తర ద్వార దర్శనం కూడా లభిస్తుంది ముక్కోట ఏకాదశికి. ఎవరెవరికి అవకాశం ఉంటే వాళ్ళు మేము చూపించిన ఈ ప్రాంగణము, ఈ అమ్మవారి గాజుల కథని
విశేషంగా. ఎందుకంటే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో మట్టి గాజులు తక్కువ వాడరు, మడికి దానికి పనికిరాదంటారు. అమ్మ ప్రత్యేకంగా గాజుల మీద ప్రీత రంగులు ఆవిడకి నచ్చుంటాయి, అందుకని ఇక్కడ అమ్మవారికి గాజులు సమర్పించడం కూడా మనకి విశేషంగా కనపడుతుంది. ఆలయానికి ముందున్న కొట్లలో కూడా మనం చూసుకుంటే గాజులే ప్రధానంగా అమ్ముతా ఉంది. మట్టి గాజులు ఉన్నాయి. రంగనాయక స్వామి పేరుతోటి దేవస్థానం ఉన్నప్పటికీ ఇక్కడ సేవాకాలం అంతా గోదాదేవికే, ఆమెనే ఇక్కడ ఈ ప్రాంతవాసులు అమ్మగాను తోబుట్టుగాను భావిస్తుంటారు. ఇక్కడ భావిస్తూ పూజా విధానాలన్నీ కూడా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించే ఉంటాయి. ఒకే కుటుంబం వాళ్ళు ఈ 700 సంవత్సరాల నుంచి తరతరాలుగా వారి కుటుంబం అంతా కూడా అమ్మవారి సేవలోనే ఉన్నారు. ఎవరెవరికి అవకాశం అంటే వాళ్ళందరూ ఈ ధనుర్మాసం రాబోతున్న కాలంలో మార్గశిర మాసం పురుషోత్తమ మాసం కదా, ఈ మాసంలో అమ్మవారితో కలిసి వేంచేసి ఉన్న రంగనాథ స్వామిని చూసి దర్శనం చేసుకోండి. వారి అనుగ్రహానికి కృపకి అందరూ సుమన్ టీవీ ప్రేక్షకులందరూ పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. రైట్, నమస్తే.